అలా గైస్ ఫ్రీ ఫైర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మళ్ళీ. ఓకే గైస్, అండ్ ఇప్పుడైతే ఏమాడతావురా పోయింది. ఏం చేసుకుంది ఫస్ట్ లోన్ వెల్ఫ్ ఆడతా. వీడెప్పుడు లోన్ వెల్ఫ్ ఆడతాడు. నెక్స్ట్ అయితే సిఎస్ ర్యాంక్ పుష్ చేస్తాం అన్నమాట. అండ్ గైస్ ఒక సెకండ్ గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత కలుద్దాం. అండ్ గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఏ గన్ కొన్నట్టు అండ్ వీడైతే చాలా సంవత్సరాల తర్వాత ఆడుతున్నాడు. సో దట్స్ వై గేమ్ ప్లే అండ్ గ్రిప్ అయితే ఉండదు సరిగ్గా. అండ్ ఈ గన్ అయితే అస్సలు ఉండదు. డెజర్ట్ ఈగల్ కొద్దిగా వచ్చి వీడికి. మరి ఈ గన్ అంటే షార్ట్ రేంజ్ కాబట్టి అంత ఉండదు. కొడితే డెజర్ట్ ఈగల్తో కొట్టాలి. అండ్ గైస్ నెక్స్ట్ అయితే నేను ఇంకా కొన్ని సిరీస్లు తీసుకొద్దాం అనుకుంటున్నా. మరి తీసుకొస్తాను మినిమం ఒక 2-3 డేస్లో. 3-4 ఉన్నాయి ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అండ్ వీడు కూడా యూట్యూబ్ ఛానల్ చేశాడు. పేరేంట్రా? బుజ్జినందు. అదైతే కానీ ఇప్పటివరకు ఒక వీడియో కూడా పెట్టలేదన్నమాట. పెడతాడు వీడు కూడా. దాంట్లో కూడా నేనైతే ఉంటాను. సో వాడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట. ఎటు పడితే అటు వస్తున్నారు. గాయ్స్ వీడైతే మ్యాచ్ 3 తీసుకున్నాడు అనమాట. దీంట్లో అయితే చాలా బాగా ఆడతాడు. నేను కూడా ఒక్కొక్కసారి చూశాను. డైరెక్ట్ హెడ్ షాట్లు కొట్టేస్తూ ఉంటాడు. మ్యాచ్ 3 వచ్చిందంటే వీడి కొన్ని రోజులు విలేజ్కి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసుకొచ్చాడు. సో దట్స్ వై మ్యాచ్ అయితే బాగా వస్తుంది వీడికి. మరి చూద్దాం మరి ఎంత బాగా ఆడతాడు. అండ్ వీడికైతే కవరింగ్ ప్యాకింగ్ ఇవంతా సరిగ్గా కొద్దిగా మాత్రమే వచ్చు. ఇలాగ హెల్త్ పోగొట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు. నీకెందుకురా దూల ఎమోట్లు పెట్టుకున్నావు బాగానే. ఇట్ట కూర్చొని కొట్టే చాలా మందిని అయితే కొట్టాడనమాట. ఇది వీడి ట్రిక్. ఒరే నువ్వు ఎన్నిసార్లు మార్చుకుంటావురా? చాలే ఒరే గైస్, ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వీడేమో ఇంకా కస్టమ్ హెచ్డీలు ఇవన్నీ మార్చుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. అండ్ వీడెవడో నూపుగాల్లా కనిపిస్తున్నాడు బాగా. ఓహో గుడ్ ఇంటెలిజెంట్. రే ఇది బాగాలేదురా, ఇది కస్టమ్ హెచ్డీ. నా దాంట్లో చూస్తావు కదా ఎట్లా పడుతుంది. గుడ్డులే పొడి గుడ్డు. ఓవర్ యాక్షన్ చేయదు ఫస్ట్. అండ్ గైస్ కస్టమ్ హెచ్డీ సరిగ్గా చేసుకోలేదు అని వీడు చెప్తున్నాడు. కానీ వీడు మ్యాక్సిమం ఒక్కొక్కసారి ఓడిపోతాడు, ఒక్కొక్కసారి గెలుస్తాడు. 50-50 ఛాన్స్ అనమాట. మరి నేను మారలేదు. MP40 కూడా బాగానే ఆడతాడు. బట్ మ్యాక్ అంతా కాదు. MP40 కొద్దిగా షార్ట్ రేంజ్ కాబట్టి షార్ట్ రేంజ్లో అయితే కొద్దిగా బాగానే ఆడతాడు. అండ్ మ్యాక్ అయితే లాంగ్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్ రెండిట్లో బాగానే ఆడతాడు. పర్లేదు బాగానే ఆడతాడు రెండిట్లో. ఏం రాదనమాట. రాదు, ఓన్లీ హెడ్ షాట్ మాత్రమే వచ్చు. ఇలా అక్కడ అనమాట హెడ్ షాట్.
can take me. You ఇప్పుడైతే can't. సిఎస్ ఆడబోతున్నాం అండ్ మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. Don't believe Shiro. When it వీడైతే comes to the ఓవరాక్షన్ Garcias, ఎమోట్లు I'm the వేసుకుంటున్నాడు. good అంటే boy. ఏం ఎక్కువ ఎమోట్లు లేవు, ఏదో రెండో మూడో వేసుకుంటాను. అరే మ్యాచ్ నెక్స్ట్ Free Fire. వచ్చారా నెక్స్ట్ రా. The young Tatsuya knows how to get things done. మా రాడు బాగానే ఉన్నాడు. I've done this 1,000 times. In virtual reality, it's showtime. అన్నీ వస్తాయి. అరే మ్యాచ్ ముందు చేసుకోవచ్చు కదా ఇదంతా. ఏంద్ర ప్రతిసారి మ్యాచ్ తర్వాత చేసుకుంటాం. ఏంది ఏం చేసుడు? Still on cooldown. Still on cooldown. గంత కొనలేదా ఏమి? First doom. నేర్పించింది నువ్వు, నన్ను అడుగుతున్నావు అసలు. నేను ఎగ్జామ్ నేర్పించింది నువ్వు, నన్ను అడుగుతున్నావు. నాకేం తెలుసా? Still on cooldown. Double takedown. నాకేం మనం నువ్వు కూడా నేర్చుకోవాలరా స్కోప్. When one opportunity closes a door, you can just bust that door back open. Still on cooldown. Help me! అందుకని Hit him with censorship. ఆడు చూపిస్తాను. Triple takedown. When one opportunity closes a door, you can just bust that door back open. ఇప్పుడైతే ఫోన్ కాల్ మాట్లాడొచ్చా అని మా అన్న కూడా వచ్చాడు. ఏం ఉరే మ్యాచ్ రే, నీకు సీరియస్నెస్ లేకుండా పోయింది. మ్యాచ్ అంటే మ్యాచ్ మర్చిపోయి ఏదేందో చెప్పొచ్చు. Double takedown. నాకేముంది ఈసారి మ్యాచ్ రే మ్యాచ్ రే నువ్వు 3 రౌండ్లు ఓడగొట్టించారా? When one opportunity closes a door, you can just bust that door back open. Need equipment. Still on cooldown. గాజర్ రాజరేంట్రా రే, అది రాచర్రా రే. Still on cooldown. First doom. అరే అదేంట్రా అది? Still on cooldown. స్కిల్ అనుకుంటా. Still on cooldown. బాబు ఎండి Help me. రాస్తా. Still on cooldown. Still on cooldown. Double. సైన్ ఉంటుంది కదా. మన కొలను పడతాను నేను రారేదే
గ్రిప్ ఉండదు ఏముండదు, ఇంకెందుకు రా ఫస్ట్ డైరెక్ట్ సిఎస్లోకి వెళ్తావు, సిఎస్లోకి లోన్ వర్క్స్లోకి వెళ్తావు. ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేసుకొని గ్రిప్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆడాల. త్వరగా ఆడి టైం అవుతుంది. ఏంద్రా అసలు ఏం బాగాలేదా? ఫ్రీ ఫైర్ అయితే మొత్తం ఘోరంగా అయిపోయింది, ఎవరికి నచ్చట్లేదు. అందుకనే నందగాడు మొత్తం గ్రిప్ కోల్పోయాడు. విలేజ్లో ఉన్నప్పుడు పోయిన అప్డేట్లో, దాని ముందు అప్డేట్లో అప్పుడు బాగా గ్రిప్ వచ్చింది. అప్పుడు దాంట్లో వచ్చిన ఆప్షన్ వల్ల సో ఈ అప్డేట్లో మొత్తం మార్చేశాడు. ఏం గ్రిప్ రావట్లేదు, ఏం రావట్లేదు. సో బాగా ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత గ్రిప్ వస్తుంది చెప్తున్నా కదా. దానివల్ల అయితే రాత్రి కూడా చాలామంది మాట్లాడు అంటే ప్రో ప్లేయర్స్. మనం నువ్వు కూడా అలా నేర్చుకున్నావు. యోగా అయితే చేసాను. ఎవడు రావు నువ్వేసావా? రోజు ఖచ్చితంగా వీడియో అన్న వస్తుంది. స్కూల్ లైఫ్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట. స్కూల్లో నిన్నే అనమాట మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. అందుకని ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. 1 hour నేను యూఎంపీ ఎంత ప్లేయర్ నాకే తెలియదురా. ఖాళీ వస్తే అందుకని సబ్వే సర్ఫర్స్ వీడియో అప్లోడ్ చేశా. అండ్ వీడు ఎక్కువ గన్స్తో అయితే అంత ఉండదు, ఏదో 2-3 గన్స్ ఉంటాయి. వాడికి కూడా తెలియదు. That's right. You think you can take me? You can't. సో గైస్ ఈ వీడియో అయితే ఎంతటితో ముగిసిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.